బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఫస్ట్ ఆన్ ఆర్టీవీ. తెలుగు తెరలోనే ఫస్ట్ ఆన్ ఆర్టీవీ మీరు చూస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి. ఎందుకంటే లండన్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ లో విమానం కుప్పకూలిపోయింది. టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాలకి కుప్పకూలిపోయింది ఆ విమానం. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో ఆ విజువల్. ఇది లండన్ లో జరిగిన ఘటనకు సంబంధించి విజువల్ మీరు చూడడం జరుగుతోంది. నెదర్లాండ్స్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో 13 మంది ప్రయాణికులు ఉన్నారు. 2 సిబ్బంది, మొత్తం 15 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటు అదుగు మీరు చూడొచ్చు. పూర్తిగా ప్రమాదం జరిగిన తర్వాత నల్లటి దట్టమైన పొగ పూర్తిగా ఆ ప్రాంతాన్ని ఆవరించేసింది. విజువల్స్ మీరు చూడొచ్చు. టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్ల వ్యవధిలోని కుప్పకూలిపోయింది. యాదృచ్ఛికంగా మీరు గమనిస్తే గుజరాత్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగి కరెక్ట్గా నెల రోజులు, నిన్నటికి కరెక్ట్గా నెల రోజుల్లోనే ఇంకొక విమాన ప్రమాదం ప్రపంచంలో చోటు చేసుకోవడం, మరి ముఖ్యంగా అదే తీవ్రతతో ఇన్ఫాక్ట్ అర్థం ఏంటంటే అటువంటి తరహా ఘటన ఈరోజు మీరు చూడొచ్చు. కుప్పకూలిపోయిన ఘటన. అయితే ఆ విమాన ప్రమాదం మీరు చూస్తే కనుక వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది దగ్గరికి వెళ్లే ప్రయత్నం కూడా చేయలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కాస్త దూరంలో ఉంది. అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. PHZAZ ఆ విమానంగా తెలుస్తోంది. విమాన ప్రమాదం ఒక్కసారిగా అందరినీ షాక్ కి గురి చేసింది. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోవడం విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ వీడియోను మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. లండన్ లో ఘోర విమాన ప్రమాదానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. ఇటు లండన్ లో జరిగిన ఈ ప్రమాదం అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేస్తుంది. విజువల్స్ మీరు చూడొచ్చు. ఇటు బిగ్ యాక్సిడెంట్. ఎందుకంటే విమాన ప్రమాదం గురించి మాట్లాడుకున్న సందర్భంలో విమానం పూర్తిగా తగలబడిపోతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా దగ్ధమైపోయిన తర్వాత నల్లటి పొగ అక్కడ ఆవరించేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా అప్పుడే టేక్ ఆఫ్ అయిందంటే కనుక ఫ్యూయల్ ఫుల్గా ఉంటుంది. అంటే ఇంధనం పూర్తి స్థాయిలో ఉన్న నేపథ్యంలోని ఈ ప్రమాదం ఆ తీవ్రతను ఊహించడం కూడా కష్టం. యాక్చువల్గా ఆ మంటల విజువల్ మీరు చూడొచ్చు. ఆ మంటలు ఎప్పుడైతే ఓ మై గాడ్ మీరు చూడొచ్చు. చెట్ల మధ్యలో పడిపోయినట్టుగానే భావించవచ్చు. విజువల్స్ చూస్తే మనకి అర్థమవుతుంది. దాదాపుగా ఆ చెట్లునే చూసారా, ఆ చెట్ల దగ్గరే పడిపోయింది. ఆ చెట్ల మధ్యలో కుప్పకూలిందా, లేకపోతే ఆ చెట్లకు సంబంధించి ఏమైనా కొమ్మలు తగిలాయా, లేకపోతే ఏమైనా పక్షుల అడ్డొచ్చి పడిపోయిందా? ఆ ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. ఇటు లండన్లోని సౌత్ ఎండ్ ఎయిర్పోర్టులో ఆ ప్రమాదం చోటు చేసుకుంది. లార్జ్ ఫైర్ బాల్ అంటూ ఉంటారు సాధారణంగా. అంటే ఆ పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో పాటు ఎంతమంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు, మరి ముఖ్యంగా దానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆ ప్రమాదం జరిగిన ప్రాంతానికి మిగిలిన రెస్క్యూ సిబ్బంది వాళ్ళందరూ అక్కడికి చేరుకుంటున్నారు. అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి అంటే లండన్లోని సౌత్ ఎండ్ ఎయిర్పోర్టు, అది లండన్లో ఉన్న ఆ ప్రాంతానికి సంబంధించి ఎప్పుడైతే మంటలు పెద్ద ఎత్తున వచ్చాయో అసలు ఏం జరుగుతోందని చెప్పి అక్కడికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోని అది ప్రమాదానికి గురైందని చెప్పి గమనించిన తర్వాత వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్ని రంగంలోకి దించారు. క్రాష్ సైట్కి సంబంధిత అధికారులు చేరుకొని అక్కడ ఏమైనా రెస్క్యూ ఆపరేషన్స్కి అవకాశం ఉందా, ఎవరైనా బ్రతికి ఉండే అవకాశం ఉందా, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించడం జరుగుతోంది. పూర్తిగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఏమైనా ఛాన్స్ ఉందా అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. కరెక్ట్గా నెల రోజులంతే. ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే మన వాళ్ళు ఎవరైనా, లేకపోతే మన వాళ్ళు ఎవరైనా ఉంటుంటే కనుక దాంట్లో ఎంత ఆందోళనకర పరిస్థితి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మరి ముఖ్యంగా 10 మంది ఉన్నారనేది మనకి ప్రాథమికంగా అందుతున్న సమాచారం. రైట్, ఈ అంశానికి సంబంధించి అక్కడ పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. సీరియస్ ఇన్సిడెంట్ ఎయిర్పోర్ట్ అంటూ సౌత్ ఎండ్ పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి నేను కాస్త క్లుప్తంగా ఇంగ్లీష్లో చెప్తాను, ఆ తర్వాత డీటెయిల్గా నేను మీకు తెలుగులోకి తర్జుమా చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. We remain on the scene of a serious incident at Southend Airport.
అంటే సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్లో జరిగిన ఆ ప్రమాదం, ఆ తీవ్ర ప్రమాదానికి సంబంధించి సీన్లు, అంటే అక్కడ ప్రమాద స్థలంలో అదుగు మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద సౌత్ ఎండ్ పోలీసులు ఇచ్చిన ఆ రిపోర్ట్ కావచ్చు, లేకపోతే ఆ ప్రెస్ నోట్ కావచ్చు, ఆ నోట్ కావచ్చు, మీరు చూడొచ్చు. సీరియస్ ఇన్సిడెంట్ అట్ ఎయిర్పోర్ట్ అంటే చెప్పుకొచ్చారు. 13/7/2025 వి రిమైన్ ఆన్ ద సీన్ ఆఫ్ ఎ సీరియస్ ఇన్సిడెంట్ అట్ సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్. సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ లో జరిగిన ప్రమాద స్థలం దగ్గర మేము ఉన్నాము అంటూ చెప్పుకొచ్చారు. we were alerted shortly before 4 p.m. to reports of collision involving one 12-meter plane. 12 మీటర్ల ప్లేన్కి సంబంధించి ప్రమాదానికి గురైంది అని చెప్పి మాకు సమాచారం వచ్చిందంటూ చెప్పుకొచ్చారు పోలీసులు. ఆ తర్వాత గమనిస్తే వీఆర్ వర్కింగ్ విత్ ఆల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎట్ ద సీన్ నౌ అండ్ దట్ వర్క్ విల్ బీ ఆన్ గోయింగ్ ఫర్ సెవరల్ అవర్స్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. మరికొద్ది గంటల పాటు ఆ ఎమర్జెన్సీ సర్వీసెస్ కంటిన్యూ అవుతాయంటూ కూడా లండన్ సంబంధిత అధికారులు, పోలీసు విభాగం చెబుతోంది. We would please ask the public to avoid this area where possible while this work continues. మరి ముఖ్యంగా ఇటువైపు పబ్లిక్ గ్యాదరింగ్స్ని అవాయిడ్ చేయండి. అటుగా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆల్టర్నేటివ్స్, ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటే అటువైపు రావద్దు. ఎందుకంటే ఎమర్జెన్సీ సర్వీసెస్కి ఆటంకం కలుగుతుంది కాబట్టి అటువైపు ఎవరు రావద్దంటూ కూడా ఇప్పటికీ పోలీసులు అక్కడ సంబంధిత ప్రజలకు, అక్కడ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు రిక్వెస్ట్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. As a precaution, due to their proximity to the incident, we are evacuating the Rochford 100 Golf Club and West Cliff Rugby Club. అక్కడ ఉన్న క్లబ్స్ 2-3 క్లబ్లు అక్కడ ఉన్నాయి, 1-2 క్లబ్లు అక్కడ ఉన్నాయి. ప్రాక్సిమిటీ, ఆ ప్రమాద తీవ్రత కారణంగా ఆ రెండింటిని అక్కడి నుంచి ఖాళీ చేస్తామని చెప్పుకొచ్చారు. అప్డేట్స్ విల్ బీ ఇష్యూడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటూ కూడా వీటికి సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తామంటూ కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. ఆ ప్రమాద ఘటన ప్రదేశానికి చేరుకున్నారు అధికారులు. చేరుకొని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్యంగా ముందుగా ఎమర్జెన్సీ టీం అక్కడికి చేరుకుంది. రెస్క్యూ ఆపరేషన్స్ని స్పీడప్ చేయడం జరిగింది. వాళ్ళు ఒకటే చెప్పడం జరుగుతోంది, ప్రస్తుతం అక్కడ ఎవరైనా కనుక గాయాలతో ఉన్నా, ఎవరైనా బ్రతికే అవకాశం ఉన్నా వాళ్ళని వెంటనే మేము కాపాడుకుంటామంటూ పోలీసులు చెప్తున్నారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం అక్కడికి చేరుకుంది, అత్యవసర సిబ్బంది అక్కడికి చేరుకుంది, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, మరి ముఖ్యంగా ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుంది. అగ్నిమాపక శాఖ సిబ్బంది, సంబంధిత అధికారులు, వైద్యులు అంటే డాక్టర్స్ బృందం కూడా ఇప్పుడు ప్రమాద స్థలానికి చేరుకుంటుంది. పోలీసులు అక్కడికి చేరుకుంటున్నారు. దాంతోపాటు ఎయిర్పోర్ట్ అధికారులు చేరుకుంటున్నారు, స్థానిక పోలీసులు చేరుకుంటున్నారు. చేరుకొని అక్కడ పరిస్థితిని ముందుగా అదుపులోకి తీసుకొచ్చే అవకాశం ఎక్కడైనా ఉందా, ముందుగా మంటని అదుపులోకి తీసుకురావడం, దాంతోపాటు మిగిలిన ఫ్లైట్ ఆపరేషన్స్ కి సంబంధించి ప్రస్తుతం కాసేపు హోల్డ్ ఆన్ అయినట్టుగా తెలుస్తోంది. ఇంకా అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. ఎప్పుడైతే ప్రమాదం జరుగుతుందో వెంటనే కాసేపు అక్కడ ఆపరేషన్స్ ని హాల్ట్ లో ఉంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఒకసారి మీరు చూడొచ్చు, అదుగు నెల రోజుల క్రితం ఇటు గుజరాత్లో జరిగిన విమాన ప్రమాదం చూడండి. దాదాపుగా అటువంటిది మీరు చూస్తే కనుక ఇటు టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి విమానం కుప్పకూలిపోయింది. విమానం దాదాపుగా 15 నుంచి 20 నుంచి 30 సెకండ్ల వ్యవధిలోనే ఇదంతా జరిగిపోయింది. ప్రమాదం జరిగిపోయింది. నిన్న మనం టైం టు టైం, ఇన్ఫాక్ట్ మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ మాట్లాడుకున్నాం. ఈరోజు ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావాల్సి ఉంది. ఎందుకంటే ఆ విమానాశ్రయానికి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో లండన్ లాంటి ప్రముఖ నగరాల్లో ప్రతిదీ క్యాప్చరింగ్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఎయిర్పోర్ట్ ప్రిమైసెస్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ప్రతి కార్నర్ని విజువల్ రికార్డింగ్ చేసేలా వాళ్ళు ఫర్ ష్యూర్ వాళ్ళ విజువల్ ఉంటుంది. మరి కాసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. కొద్ది నిమిషాల క్రితం ఈ ప్రమాదం జరిగింది. నల్లటి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని ఆవరించేసినట్టు అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎవరైనా దాంట్లో బ్రతుకుండే అవకాశం ఉందా? ఒకవేళ ప్రమాదం జరిగే క్రమంలో కొంతమంది, అంటే ప్రమాదం తెలిసి కొంతమంది దూకేసే అవకాశం ఉంది ఎమర్జెన్సీ గేట్ని, లేకపోతే అటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాం. ఇటు భారత్లో జరిగిన, అంటే గుజరాత్లో జరిగిన ప్రమాదంలో కూడా ఒక వ్యక్తి అదృష్టశాత్తు బతికి బట్ట కట్టాడు. సో అటువంటి ఘటనలు ఏమైనా ఉన్నాయా? కరెక్ట్గా నిన్నటికి నెల రోజులు గుజరాత్ ఘటన జరిగి నెల రోజులు నిన్నటికి. ఇంకా ఆ గాయం మర్చిపోలేదు ప్రపంచం. ఆ గాయం ఇంకా మాననే లేదు, మర్చిపోలేదు. ఇప్పటికే 260 మంది, అంటే 241 మంది
విమానంలో ఉన్నవాళ్ళు అంటే మొత్తంగా 247 ఒకరు బ్రతికారు కాబట్టి 241 మంది మరణిస్తే ఆ ఢీ కొట్టిన తర్వాత ఆన్ గ్రౌండ్ ఉన్న వాళ్ళు 19 మంది మరణించారంటూ అధికారిక సమాచారం ప్రకారం తెలుస్తుంది. మొత్తంగా 260 మంది మరణించిన సందర్భం గుజరాత్ ప్రమాదం. ఆ ఘటన మర్చిపోకముందే లండన్లో ఇంకొక ప్రమాదం ఈరోజు చోటు చేసుకోవడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ప్రమాదంలో ఎంతమంది మరణించారు, ఎంతమంది గాయాలయ్యాయి, ప్రస్తుతం ఆ ప్రమాదానికి కారణం ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆ ఘటనకు సంబంధించి కారకులెవరు, ఎందుకు ఇటువంటి విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి, వరుస విమాన ప్రమాదాల వెనకాల కారణం ఏంటి, ఏమైనా కుట్రకోణం ఉందా, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి అంటే విమాన తయారీ సంస్థల నుంచి ఆ విమాన తయారీ సంస్థల నిర్లక్ష్యం ఏమైనా కనిపిస్తోందా, లేకపోతే ఎప్పుడూ లేనట్టుగా అమెరికాలో విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గత ఏడు మనం మాట్లాడుకున్న సందర్భంలో 2 విమానాలు గాల్లోనే ఢీకొన్న సందర్భం, గాల్లోనే ఢీకొని ఆ నదిలో పడిపోయిన సందర్భం అమెరికాలో గత ఏడాది. ఆ తర్వాత భారత్కి సంబంధించి చూసుకుంటే అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్, ఆ తర్వాత చూసుకుంటే అదిగో మీరు చూడొచ్చు ఆ ఘటనకు సంబంధించి విజువల్ మీరు చూస్తున్నారు. ఫ్లైట్ 24 ప్రకారం సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్లో ఆ విమానం టేక్ ఆఫ్ అయిన ఆ సందర్భాన్ని గురించి ఆ విజువల్లో మీరు చూస్తే కనుక మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అవ్వడం ప్రారంభించారు. సో సాడ్ అంటూ కూడా కొంతమంది తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అనదర్ ఇన్సిడెంట్ ఇంక్లూడింగ్ లండనర్స్, ఓకే లండన్ వాసుని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. దేర్ ఈజ్ అన్ ఇష్యూ విత్ దీస్ ప్లేన్స్ గోయింగ్ టు లండన్. లండన్కి వెళ్ళే క్రమంలో గుజరాత్ ప్లేన్ క్రాష్కి సంబంధించి ఇక్కడ ప్రస్తావించుకోవడం జరుగుతోంది. లండన్కి వెళ్ళే విమానాల్లో ఏవైనా ప్రమాదం అంటే లండన్కి వెళ్ళే విమానానికి సంబంధించి ఏమైనా నిఘా లోపం ఉందా, ఇది ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ని తెర మీద తీసుకురావడం జరుగుతోంది. గుజరాత్ ప్లేన్ క్రాష్కి సంబంధించి గుజరాత్ విమాన ప్రమాదం జరిగి కరెక్ట్గా ఇంకా నెల రోజులు కూడా కాలేదు. ఎందుకంటే 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ ప్రమాదంలో ఎవరి నిర్లక్ష్యం అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఇటు ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానం అది మన దగ్గర జరిగిన ఘటన. సో ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం ప్రస్తుతం ఇటు లండన్లో జరిగిన ఈ ప్రమాదం ఇప్పుడు అందరినీ ఒకసారిగా షాక్కి గురి చేసింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ ప్రారంభం అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎమర్జెన్సీ బృందాలు అత్యవసర బృందాలు ఇప్పటికే చేరుకొని అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ని ప్రారంభించడం జరుగుతోంది. AI-171 మన భారతదేశంలో జరిగిన ప్రమాదానికి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో మరీ ముఖ్యంగా ఒక్కసారి ఆ విజువల్ని చూద్దాం, ఒకసారి ఆడియో విందాం ఒకసారి. విజువల్స్ మీరు చూస్తున్నారు. రైట్ అది కూడా గుజరాత్ నుంచి లండన్కి వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా విమానం అది కూడా ప్రమాదానికి గురైన అంటే మన గుజరాత్లో జరిగిన ప్రమాదంలో విమాన ప్రమాదం జరిగింది కదా, మన విమాన ప్రమాదానికి సంబంధించి అది కూడా గుజరాత్ నుంచి లండన్కి వెళ్లాల్సిన విమానం. అది ఈరోజు జరిగింది కూడా లండన్ విమానాశ్రయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇది యాదృచ్ఛికమా లేకపోతే కుట్రకోణం ఏమైనా ఉందా? లండన్కు ఇంట్రెస్టింగ్గా ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. కొంతమంది రియాక్ట్ అవ్వడం జరుగుతోంది, అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది. అండ్ నదర్ ఇన్సిడెంట్ ఇంక్లూడింగ్ లండనర్స్, దేర్ ఈస్ అండ్ ఇష్యూ విత్ దీస్ ప్లేన్స్ గోయింగ్ టు లండన్ అంటూ కూడా కొంతమంది ఇక్కడ చెప్పడం జరుగుతోంది. మరికొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బహుశా లండన్కు వెళ్లాల్సిన లేకపోతే లండన్కి వెళుతున్న విమానాలు ప్రమాదానికి గురి కావడం ప్రస్తుతం అందరినీ కూడా ఒకసారిగా షాక్ గురి చేస్తుందని చెప్పుకోవాలి. లండన్లో విమానం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆ విమానంలో ప్రయాణిస్తున్న వాళ్ళ ఆ పరిస్థితి ఎలా ఉంది అనేది కాస్తంత ఆందోళనకరమైన చెప్పుకోవాలి. ఎందుకంటే విజువల్స్ మీరు చూడొచ్చు, పూర్తిగా ఆ విమానం పేలిపోయింది, పూర్తిగా మంటలకు ఆహుతైపోతుంది ఆ విమానం.
అందరినీ ఒక్కసారిగా ఆందోళన గురి చేస్తుంది. మంటలు చెలరెగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒక్కసారి ప్రమాదం చూడండి, నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆవరించేస్తుంది. ఆ విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి, కొద్ది సెకండ్ల వ్యవధిలో లేకపోతే కొద్ది నిమిషాల వ్యవధిలో అనేది ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. మీరు చూడొచ్చు ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ప్రాంగణంలో మనకి కాస్త పచ్చని చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ క్రమంలో ఏ పిట్టలైనా, అంటే సాధారణంగా ఏ పక్షులైనా ఢీకొట్టాయా, లేకపోతే చెట్ల కొమ్మలు ఏమైనా తాకి ఆ విమానం ప్రమాదానికి గురైందా, లేకపోతే ఇంజన్లో సమస్య ఏమైనా తలెత్తిందా, లేకపోతే ఇంకా వేరే సమస్యలు ఏవైనా విమాన ప్రమాదానికి కారణమా, లేకపోతే ఏమైనా కుట్రకోణం ఉందా, లేకపోతే ఏం జరిగింది, ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం బహుశా రేపు మార్నింగ్కి మనకి ఇంకా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఘటన అందరినీ షాక్కి గురి చేస్తుంది. B200 సూపర్ కింగ్ ఎయిర్గా తెలుస్తోంది మనకి. లండన్లో జరిగిన ఈ ప్రమాదం ఒక్కసారిగా ఇటు మరొక్కసారి ప్రపంచాన్ని కుదిపేస్తుందనే చెప్పుకోవాలి. సగటు విమానయాన ప్రయాణికుడిని భయాందోళనకు నెట్టేస్తుంది, భయపడేలా చేస్తోంది. విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక ఆవగించంత నిర్లక్ష్యం కూడా పూర్తిగా ఆ ప్రయాణికుల ప్రాణాలని ఆపదలో ముప్పులో పడేస్తుందనడానికి ఎగ్జాంపుల్స్ ఒకటా రెండా. ఎందుకంటే మనం చూసాం, బహుశా గత కొద్ది రోజుల క్రితం మీకు గుర్తుండుంటే ఆ ప్రమాదానికి సంబంధించి మనం పాకిస్తాన్ నుంచి వెళ్ళి పాకిస్తాన్ ఒప్పుకొని తిరిగి మళ్ళీ ఇటు వచ్చేసాం. ఆ విమానానికి ప్రమాదం జరిగినా మనం కాస్త సేఫ్గానే బయటపడ్డాం. అది ఒకసారి పైలట్లు చాకచక్యంగా వ్యవహరిస్తే ఆ ప్రమాదం నుంచి బయటపడిన సందర్భాలు ఉంటాయి. బట్ ఈ ఘటనకు కారణం ఏంటని తెలియాల్సింది. విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం వెస్ట్ క్లిఫ్ రగ్బీ క్లబ్ అలాగే రోచ్ఫోర్డ్ 100 గోల్ఫ్ని, ఆ రెండింటినీ కూడా ప్రస్తుతం ఖాళీ చేయించేస్తారు. అక్కడ ఎవరు ఉండదని చెప్పారు. అప్రాక్సిమేట్లీ క్రాష్ సైట్ మీరు చూడొచ్చు. అక్కడ ప్యాసింజర్స్ సీన్ విట్నెసింగ్ క్రాష్ ఫ్రమ్ టార్మిక్ అంటూ అది సౌత్ అండ్ ఎయిర్పోర్ట్ కింద మీకు కనిపిస్తోంది కదా, బోటంలో మీకు కనిపిస్తోంది సౌత్ అండ్ ఎయిర్పోర్ట్. ఆ తర్వాత ప్యాసింజర్ సీన్ విట్నెసింగ్ క్రాష్ ఫ్రమ్ టార్మిక్, అంటే ప్రమాదం అక్కడ జరిగి ఉండొచ్చు అంటూ కూడా, అంటే టేక్ ఆఫ్ అవుతున్న సందర్భం మీరు చూడొచ్చు. రన్వే అదంతా కూడా దాదాపుగా మనకి రన్వేలాగా కనిపిస్తోంది. సో అక్కడ టేక్ ఆఫ్ తీసుకుంటున్న సందర్భంలో ప్రమాదం జరిగింది. ఏమైనా కుట్రకోణం ఉందా, ఎవరైనా విమానానికి ఆపద తలపెట్టే ప్రయత్నమో ముప్పు తలపెట్టే ప్రయత్నమో చేశారా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా, అసలు ఎందుకు ఈ ఘటన జరిగింది అనేది ప్రస్తుతం ఒక షాకింగ్గా మారిందనే చెప్పుకోవాలి. విజువల్స్ మీరు చూడొచ్చు. అంటే ఆ బోట్ మీరు చూస్తే కనుక ఎయిర్పోర్ట్ ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ బోర్డర్ దాటేసిందా అనేది క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. బహుశా రేపు ఉదయానికి పూర్తి స్థాయిలో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇటు గుజరాత్లో జరిగిన ప్రమాదం కూడా ఎయిర్పోర్ట్ ఆ ప్రిమైసెస్ని క్రాస్ చేసింది. ఎయిర్పోర్ట్ పరిసరాల ఆ ప్రాంగణాన్ని క్రాస్ చేసిన తర్వాత అక్కడి నుంచి, అంటే ఆ బార్డర్లోని ఆల్టిట్యూడ్ను కోల్పోతూ అక్కడ మెడికల్ కాలేజ్ని ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో 260 మంది మరణించిన సంగతి కరెక్ట్గా నెల రోజులు ఈరోజు నిన్నటికి. ఇదే క్రమంలో ఈరోజు లండన్లో చూసుకుంటే కనుక దాదాపుగా అటువంటి పరిస్థితి మీరు చూడొచ్చు. ఆ క్రాష్ సైట్గా అప్రాక్సిమేట్లీ క్రాష్ సైట్ అంటే విమాన ప్రమాదం జరిగిన చోటు సుమారుగా అంటూ అక్కడ మాట్లాడుకుంటున్న సందర్భం. ఆ మధ్యలో వైట్ సర్కిల్ మీరు చూస్తున్నారు కదా, కాస్త పెద్దదిగా వైట్ సర్కిల్, ఆ వైట్ సర్కిల్ మీరు చూస్తున్నారు కదా, అదే దాదాపుగా అక్కడే ప్రమాదం జరిగి ఉండొచ్చు అంటూ కూడా అధికారులు భావించడం జరుగుతోంది. ప్రస్తుతం అక్కడికి రెస్క్యూ ఆపరేషన్స్కి సంబంధించి ఎమర్జెన్సీ టీం చేరుకుంది. ఎమర్జెన్సీ టీం అంటే దాంట్లో ఫైర్ సిబ్బంది ఉంటారు, దాంతోపాటు మంటలు ఆర్పేందుకు సంబంధిత పనిముట్లు కావచ్చు, లేకపోతే సంబంధిత సామాగ్రి కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి మొత్తం అవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. దాంతోపాటు వైద్య బృందం ఉంటుంది. దాంతోపాటు అక్కడికి ఆ క్రాష్ సైట్ దగ్గరికి, ఎందుకంటే దాదాపుగా మనకి అది ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో కనిపిస్తోంది కాబట్టి ఎయిర్పోర్ట్ అధికారులు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. దాంతోపాటు సంబంధిత స్థానిక పోలీసులు అక్కడ చేరుకుంటున్నారు, అధికారులు అక్కడికి చేరుకుంటున్నారు. అక్కడికున్న స్థానిక రాజకీయ ప్రముఖులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. స్థానిక నేతలు అక్కడికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించబోతున్నారు. అక్కడ ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో
ఆ ఇన్ఫర్మేషన్, ఆ పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. బట్ అంతకన్నా ముందు అక్కడ ఎవరైనా బ్రతుకుంటుంటే కనుక వాళ్ళని కాపాడి, గాయాలై ఉంటే వాళ్ళ వెంటనే హాస్పిటల్కి తరలించడం, వాళ్ళని చికిత్స అందించడం, వాళ్ళ ప్రాణాలను కాపాడేందుకు రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంది. కొద్దిసేపటి క్రితం ఆ నోట్ను కూడా మనం చూసాం. ఆ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఆ ప్రమాద ఘటన ప్రదేశానికి వాళ్ళు చేరుకున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. అక్కడ విజువల్స్ చూద్దాం. దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ అడ్వైస్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీఓ సూచించడం జరుగుతుంది. ఒకసారి ఆ విజువల్ మీరు చూడొచ్చు. గట్టిగా సారీ, అక్కడ విజువల్ చూస్తే కనుక మీరు అక్కడ విజువల్ చూస్తే పూర్తిగా నల్లటి దట్టమైన పొగ అక్కడ ఆవిరించేసింది. ఆ విజువల్స్ చూద్దాం.